కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు కార్మిక వ్యతిరేక చట్టాలతో రైతులు కార్మికులు కట్టు బానిసలుగా మారే పరిస్థితి ఏర్పడుతుందని వామపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల హక్కులను కాలరాసేలా కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికులకు రక్షణ కల్పించే చట్టాలను బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకుంటామని వారు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు వామపక్ష పార్టీలు పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిస్తున్నాయి. ఈ అంశంపై కార్మిక సంఘాల నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కూడా జైలు బారో కార్యక్రమం పేరుతో వామపక్షాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి కూడా నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కార్మిక సంఘాల నాయకులు నిజంగా వాళ్ళు ప్రభుత్వాలను ఏమి డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ప్రధానంగా మీరు ఆందోళన దీనికి కారణం ఏంది? ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు తెస్తూ రాజ్యాంగ విరుద్ధమైన పాలన మనుస్మృతిని అమలు చేసే విధంగా చేస్తూ కార్మికులను కర్షకులను కట్టు బానిసలుగా చేస్తూ ఎప్పుడో సాధించుకున్న గత 100 ఏళ్ల క్రితం సాధించుకున్న అన్ని కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తేవడం ద్వారా ఉద్యోగ భద్రత లేకుండా, జీత భత్యాల భద్రత లేకుండా, అసలు ప్రాణాలకే భద్రత లేకుండా ఈ కార్మికులను కర్షకులను వేధించే విధంగా, ఏదైతే పెట్టుబడిదారులను వాళ్లకు గులాంగిరి చేసే విధంగా, ఒకప్పుడు మార్కెట్లో సంతలో కదా పశువులను కొన్నట్టు కార్మికులను ఎట్లయితే కొనుక్కుపోయేవాళ్ళు, ఆ విధానాన్ని మనుస్మృతి ప్రకారం ఈ మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా నిరసన చేయాలని, ఆ 4 లేబర్ కోడ్లను చట్టాలను తిప్పి కొట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకొచ్చేసి అమలు చేస్తూ ఉంది. ఎందుకంటున్నామంటే కార్మికులు అనేక సంవత్సరాలుగా కొట్లాడి రక్తదార్పణలతో సాధించిన చట్టాలను ఈరోజు తుంగల దొక్కి 4 కోళ్లుగా ఏదైతే తీసుకొస్తా ఉన్నారో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతాంగం అరుకాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, ఎంఎస్పీ ప్రకారంగా ధర కట్టేయలేక, అదేవిధంగా C+50 ప్రకారంగా స్వామినాథన్ సిఫార్సు కమిషనర్ ను వెంటనే అమలు చేసే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోకుండా దొడ్డిదారున ఢిల్లీలో రైతాంగం కొట్లాడి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆ రోజు నిలబడ్డారు. ఆ నల్ల చట్టాలను తిప్పికొట్టిన నల్ల చట్టాలను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరొకసారి దొడ్డిదారిని అమలు చేయడానికి సంసిద్ధంగా ఉంది. అంతేకాదు రైతులు పండించిన పంటలను ఏదైతే ఇతర దేశాలకు, ఏదైతే బ్రిటన్, అదేవిధంగా అమెరికా, అదేవిధంగా న్యూజిలాండ్, న్యూయార్క్ ఇతర యూనియన్లను ఈ రోజు తాకట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంది. మేమంటున్నాం, ఇప్పటికే మీరు సుంకాలు తగ్గించేసి ఈ దేశంలో రైతులు పండించిన పత్తికి గిట్టుబాటు ధర లేకుండా చేస్తా ఉన్నారు. ఒక విధంగా మీరు కార్పొరేట్ వ్యవస్థలతో, కార్పొరేట్ కంపెనీలతో మిలకత్తై ఈ దేశాన్ని తాకట్టు పెట్టడానికి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చూస్తా ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదిస్తాం, నిలవేస్తాం, వెలగొడతాం. మీరు తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని కార్మిక రైతు సంఘాలుగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. 4 లేబర్ కోడ్ల విషయాలు ఏమో చెప్తాను. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే సంపద ఉందో, ఈ సంపద సృష్టికర్తైనటువంటి కార్మికులు, కానీ కార్మికులకి ఇలా కనీసం ఆదాయం లేకుండా, జీతాలు పెంచకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా, ఇలా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులని ఇలా లేబర్ కోడ్ల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా కార్పొరేట్లకు, ఇలా పెట్టుబడిదారు కంపెనీలకు, ఆదాని అంబానీలకు ఇలా దోచిపెట్టడానికి ఇలా లేబర్ కోడ్లు పట్టుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లు దేశంలో అమలు జరిగితే ఇలా కార్మికుడు కనీస వేతనం పొందే హక్కు లేదు, ఇలా కార్మికుడు సంఘం పెట్టుకునే హక్కు లేదు, ఇలా కార్మికుడు స్వేచ్ఛగా సమ్మె మీటింగ్లు పెట్టుకునే హక్కు లేదు. అంటే పూర్తిగా కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడానికి, ఇలా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగానే ఇలా లేబర్ కోడ్లు అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ లేబర్ కోడ్లు అమలు జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా బానిసలుగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఏదైతే ఈ దేశ స్వాతంత్ర్యం కొరకు ఎట్లయితే పోరాటం చేశామో అదే స్ఫూర్తితోటి ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలని చెప్పి ఈ రోజు మంచిర్యాల జిల్లాలో అన్ని కార్మిక సంఘాలు, CITU, AITC, IFTU రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి 180% మందికి అది
ఘోరంగా మారిపోయి ప్రభుత్వ నిరంకుశ విధానాలను అమలు చేస్తూ ఉంది. 3 రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చింది. రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు 14 నెలల పాటు ఢిల్లీ సరిహద్దులలో ఉద్యమం కొనసాగిస్తే ఆ ఉద్యమానికి తలొగ్గినటువంటి నరేంద్ర మోడీ ఆ రోజు ఆ చట్టాలని వెనక్కి తీసుకుంటామని చెప్పిండు. కానీ మళ్ళీ ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలని ఒక పక్కన అమలు చేస్తా ఉన్నాడు. అట్లాగే భారతదేశ సంపదకు సృష్టికర్తలైనటువంటి కార్మిక రంగం పైన కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ కార్మిక హక్కులన్నీ కూడా భారత పాలకులు సాధించి పెట్టినటువంటి కాదు, స్వతంత్రానికి పూర్వం వచ్చినటువంటి హక్కుల్ని కాలరాసే విధంగా ఇవాళ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల మీద రైతాంగం మీద పెను భారాన్ని మోపడానికి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము కార్పొరేట్ సంస్థలకు ఎర్ర తివాచీలు పడిచి ఒక పక్క ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసివేస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ తీసివేస్తూ ప్రైవేటు సంస్థల్లో ఉన్నట్టు కార్మికులందరి మీద కూడా పని గంటల విధానాన్ని మోపుతూ అధిక పని భారాన్ని మోపుతూ పెద్ద ఎత్తున ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలను అనుసరిస్తుంది. కాబట్టి వెంటనే వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏదైతే కార్మిక సంఘాల నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఏదైతే ఇప్పటికే వచ్చినటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన కూడా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్తారు. ముఖ్యంగా కూడా ఏదైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేయడంతో పాటు నల్ల కోడ్లను కూడా రద్దు చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, లేదంటే కూడా ఖచ్చితంగా తమ ఉద్యమాలు అయితే ముందుకెళ్తాయి, ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తామని అయితే వామపక్షాల నేతలు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి.